ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నారాయణ నారాయణ. ఈ నారాయణ నారాయణ అన్న వెంటనే మనకి ఒక పేరు మాత్రమే కాదు, లేకపోతే శ్రీ మహావిష్ణువు మాత్రమే కాదు, ఒక మహాభక్తుడు మనకి గుర్తుకు వస్తాడు. అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. వారే నారదుల వారు. ఎందుకు అంటే నారదుడు అంటే ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూనే ఉంటాడుగా, హరినామస్మరణ చేస్తూనే ఉంటారుగా, త్రిలోక సంచారి అని అంటారు. ఆయనకేం పనుండదా? ఆయన ఎప్పుడు అలా విహరిస్తూ ఉంటారా అనే సందేహం మనకి కలుగుతూ ఉంటుంది పురాణాల్లో కొన్ని కథలు విన్నప్పుడు. కానీ ఆయన ఏమీ తోచక, లేకపోతే అసలు ఏమీ చేయటానికి లేదు కాబట్టి పని అలా తిరుగుతూ ఉంటాను అనేటట్టుగా కాదు. ఆయన ఎప్పుడూ మంగళప్రదంగా, ఎప్పుడు ఏ కార్యం ఎక్కడ జరగాలో జాగ్రత్తగా చూసుకుంటూ ఆయా లోకాలకు వెళుతూ సంచారం చేస్తూ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక్కొక్కసారి గురు రూపంలో ఎటువంటి అంటే ఆదేశాలు ఇవ్వాలి, ఏం నేర్పించాలి, ఇవన్నీ కూడా నారద మహర్షి చూసుకుంటూ ఉంటారు. ఆయన మహాజ్ఞాని కాబట్టి నారదుల వారు అంటే మనం కొన్ని అంటే చూస్తూ ఉంటాం. వాటిలలో మనకి ఏమర్థం అవుతుంది అంటే ఎవరెవరికో చిన్నగా మాట అన్నది, మాట పట్టింపు అన్నది రావడానికి నారదుల వారే కారణం. ఏవేవో మాటలు అలా పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కాదు. ఈ కాలంలో అంటే కాలము అనేటప్పటికీ ఎవరి కోసం ఆగదు కదా. అటువంటి కాలంలో జరిగిపోయే విషయాలు ఏవైతే ఉంటాయో, జరగనున్న విషయాలు ఏవైతే ఉంటాయో, వీటిపైన పూర్తి అవగాహన ఉన్న మహాభక్తుడు, మహాజ్ఞాని నారదుల వారు. వారికి అన్నీ తెలుసు. బ్రహ్మగారి మానసపుత్రుడు. అయితే ఈ నారదుల వారు ఒకానొక సమయంలో వేదవ్యాసుల వారు చాలా ఆలోచిస్తూ కూర్చున్నారట. అప్పటికే వారు వేద విభజన అన్నది చేసేశారు. 4 వేదాలుగా విభజన చేశారు. అలాగే అష్టాదశ పురాణాలని కూడా మనకి అందించారు. ఇదంతా జరిగిపోయిన తర్వాత కూడా ఏదో ఒక అసంతృప్తి అన్నది ఆయన్ని వెంటాడుతోంది. కాబట్టి ఆయన ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు. అటువంటి సమయంలో ఒక మార్గం చూపించాలి అంటే గురువుగా భావించినా భావించకపోయినా నారదుల వారు జగత్తుకే గురువు అనమాట. అన్ని లోకాలకు ఆయన గురువు. అంటే ఆయన వస్తారట, ఏమిటి ఇలా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అంటే, ఇంత సాధించిన తర్వాత ఇంక నీకేం కావాలి జీవితంలో అని అడుగుతూ ఉంటే వేదవ్యాసుల వారు అంటారు, ఏమో మరి ఇన్ని రచనలు చేసి భగవంతుణ్ణి ఇంతగా స్మరించుకుంటున్నా నాకెందుకు ఇంకా తృప్తిగా లేదు, నాకెందుకు మనసులో ఆనందం కలగడం లేదు, ఎందుకు నారద మహర్షి ఏం జరుగుతోంది అని అడుగుతారు. ఎందుకు అంటే ఆయన త్రికాల వేది కదా నారదుల వారు. అలా అడిగిన వెంటనే నారదుడు ఒక మాట చెప్తారు. నువ్వు అప్పటికే ఆయన పంచమ వేదమైన మహాభారతాన్ని కూడా అందిస్తారు. కాబట్టి మహాభారతము ఇవన్నీ పురాణాలు. అయితే వీటిలో ముఖ్యంగా మహాభారతంలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అని కొన్ని పాత్రలు మనం వింటూ ఉంటే మనుషులకి ఈర్ష, ద్వేషము, లేకపోతే ఏదైతే నాది కాదో దాన్ని నేను ఎలాగైనా నాది అని చెప్పుకోవాలి, అవతల వాళ్ళ దగ్గర ఉంటే నాకు దక్కకపోయినా పర్వాలేదు వాళ్ళకి కూడా దక్కకూడదు అనే భావనలు కలగడం, ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. ఇవి ప్రత్యేకించి ఎవరికి ఎవరు నేర్పించవలసిన అవసరం లేదు, అంతే కదా. చెడ్డ గుణాలు ఎవరూ నేర్పించరు, అవే వచ్చేస్తూ ఉంటాయి. కానీ మంచి అలవాటు చేసుకోవడం ఖచ్చితంగా మనం నేర్చుకోగలగాలి. అవతల వాళ్ళని చూసి, లేకపోతే కొన్ని చక్కని మన పురాణాల్లో మనకి లభిస్తున్న కథలు విని సత్సంగం అన్నది ఏర్పాటు చేసుకుని ఈ రకంగా అనమాట. కాబట్టి మంచిని అలవాటు చేసుకోవడం చాలా కష్టం. చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోవడం ఎవరు నేర్పించవలసిన అవసరం లేదు, అదే వచ్చేస్తుంటుంది. కాబట్టి నారదుల వారు అంటారు, ఇప్పటి వరకు చెడ్డవాళ్ళు ఇలా ఉంటారు, లేకపోతే మంచివాళ్ళు ఇలా ఉంటారు, ఇది మాత్రం చెప్పావు నువ్వు. కానీ విశేషంగా భగవంతుని యొక్క కథలు వింటూ, భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఎన్నో రకాలుగా నామస్మరణ కానీ, ఆ లీలల గురించి వింటూ కానీ, కళ్ళ ముందు పరమాత్మను స్మరించుకుంటూ తరించిపోయే విధానం గురించి నువ్వు మాత్రం చెప్పలేదు. పురాణాల్లో కానివ్వండి, ఎక్కడైనా కథలే ఉన్నాయి, కానీ భగవంతునికి మాత్రమే సంబంధించిన లీలలు నువ్వు అందించలేదు. అందుకే భాగవతాన్ని ఇప్పుడు నువ్వు అందించు అని అంటారట. నారదుల వారు వచ్చి వేదవ్యాసుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలు, వాటి వర్ణన అన్నది చెయ్యి. అప్పుడు ఆ లీలలు విన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలా చక్కగా, అంటే కృష్ణ పరమాత్మ అయిపోయింది ఏదో ద్వాపర యుగంలో, మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కానీ ఇప్పటికీ భాగవతం వింటూ, ఆ కథలు వింటూ అక్కడ కేవలం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలను మనం చూస్తున్నాము, వింటున్నాము, చదువుకుంటున్నాం. కాబట్టి అది మనిషిని పూర్తిగా మారుస్తుంది. ఒక్కసారి భగవద్ ధ్యానం అన్నది
మన మనసు ద్వారా శరీరంలోకి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే చెడు కర్మల వైపు మన మనసు వెళ్ళదు. అలా చెడు కర్మలు చెయ్యలేకపోతే ఖచ్చితంగా అంతఃశత్రువుల్ని మనమే అంతం చేసుకుంటాం. కోపం వస్తుంది లేదు, మనం ఆ కోపాన్ని తగ్గించుకుంటాం. ఈర్ష్య ద్వేషం చెలరేగుతున్నాయి లేదు, అందరూ పరమాత్మతో సమానం, ఈర్ష్య పడకూడదు అనే ఆలోచన వస్తుంది. దీనికి మనసు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఇన్ని చెప్తూ భాగవతం యొక్క రచన చెయ్యి అని చెప్తారట. ఈ నేపథ్యంలో అంటే ఎంత మనం మంచికి దగ్గరగా ఉంటామో, ఎంత మంచి ఆలోచనలకి దగ్గరగా ఉంటామో, ఎంత సత్సంగం చేస్తూ ఉంటామో, ఎలాంటి వాళ్ళతో తిరుగుతూ ఉంటామో, మాట్లాడుతూ ఉంటామో, వాటి ప్రభావం చాలా ఉంటుంది. ఎంత అద్భుతంగా భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ పాడుకుంటూ మన సమయం గడిపితే అంత అద్భుతంగా మన జీవితం మారుతుంది అని చెప్తున్నారు నారదుల వారు. అందుకని తన గురించి తాను చెప్పుకున్నారట. అంటే అప్పటికే నారద మహర్షి అంటే ఎవరికి తెలియదు? ఏ లోకానికైనా ఆయన వెళ్ళిపోగలుగుతారు. ఎక్కడైనా ఆయన పూజ్యనీయులు. అంటే ఆయన వెళితే వెంటనే గురు సమానంగా భావిస్తూ అందరూ నమస్కారాలు చేస్తూ ఉంటారు. నారదుల వారు నారదుని గురించి తన గురించి తాను చెప్పుకుంటున్నారు. గొప్పగా చెప్పుకోవడం లేదు, తన జన్మ గురించి చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను అన్ని లోకాలు తిరుగుతూ నారాయణ నామాన్ని అంత చక్కగా ఉచ్చరించగలుగుతున్నాను అంటే యాంత్రికంగా కాదు కదా. నారాయణ నారాయణ అంటూ మనస్ఫూర్తిగా ఆనందంగా ఉచ్చరిస్తూ ఉంటారు నారదుల వారు. మనం కూడా భగవన్నామ స్మరణ చేసుకున్నా, ఒక పూజ చేసుకున్నా ఆనందంతో చెయ్యగలిగితే ఆ సాధన వేరుగా ఉంటుంది. కాబట్టి నారదుల వారు తన గురించి తాను చెప్పుకుంటున్నారు. ఈరోజు మనం ఈ పురాణ పాత్రలు ఏవైతే ఉన్నాయో వీటిలో నారదుడు తన ఇదివరకు జన్మలో ఎలా ప్రవర్తించారు, కాబట్టి ఇలా నారదుడిగా ఆయన మళ్ళీ ఎలా ఒక రూపాన్ని స్వీకరించారు, దీని గురించి తెలుసుకుంటున్నాం. ఇది మనకి నారదుల వారు వేదవ్యాసుల వారితో చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఆ పూర్వజన్మలో ఒక గొప్పింటి వాళ్ళు, ఆ గొప్పింటి వాళ్ళ దగ్గర ఒక దాసిగా ఒక స్త్రీమూర్తి పనిచేస్తూ ఉండేది. గిన్నెలు తోమటం, వంట చేయటం, పాలు పితకటం, ఇటువంటి పనులన్నీ అనమాట. అలా దాసి కుమారుడుగా ఉండేవాడు నారదుడు. అంటే గత జన్మ వృత్తాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అంత పేదవాడు, అలాగే పూజలు చేయటం లేకపోతే తపస్సు చేసుకోవటం అవేమీ రావు. దాసి కొడుకు కాబట్టి తన పని ఏమిటి అంటే తాను కూడా చిన్న చిన్నగా పనులు చేస్తూ ఉండేవాడు. అయితే మనం ఈ కథ ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో అది అప్పటికి ఇంకా చాలా చిన్న పిల్లవాడు అనమాట, 5 ఏళ్ళు ఉంటాయి. ఆ సమయంలో కొంతమంది ఋషులు మునులు వాళ్ళు అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నా, ఎక్కడైనా శిబిరాలు ఉంటే అక్కడ ఉండటం, లేకపోతే ఒక ఊరిలోకి వెళితే అక్కడ ఎక్కడైనా ఆశ్రయాన్ని తీసుకోవడం వింటూ ఉంటాం కదా. అలా చాతుర్మాస్య దీక్ష అన్నది జరిగినప్పుడు 4 నెలల పాటు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోయి ఈ దీక్ష అన్నది పూర్తి చేసుకుని వెళుతూ ఉండేవారు. అలా వారు ఈ గొప్పింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వస్తారట. వాళ్ళు కూడా ఈ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కని అంటే స్వాగతం అన్నది పలికి, చక్కగా మీరు 4 నెలలు ఇక్కడే ఉండండి, మీకు మేము ఎన్నో సేవలు చేస్తూ ఉంటాం. అప్పట్లో అతిథులు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ఎప్పుడు సేవలు చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు అతిథులు అంటేనే మనకి భయం. ఒకరోజు వచ్చిన తర్వాత గడిచిపోయిన తర్వాత ఎప్పుడు వెళ్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడు అలా ఉండేది కాదు. అయితే ఈ సన్యాసులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి వేరేగా ఒక విడిది ఏర్పాటు చేయటం, అంటే ఒక స్థలం ఉండటానికి, అలాగే వాళ్ళ పూజా కార్యక్రమాలకి కూడా సేవలు చేయటం, ఇవన్నీ ఈ దాసి చేస్తూ ఉంటే దాసి యొక్క కొడుకు అయిన నారదుడు ఆయన కూడా చిన్న పిల్లవాడు. అప్పుడు వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు పిండటం, ఆ మడిబట్టలు అన్నవి ఆరేసుకుంటూ ఉండేవారు కదా, మడిబట్టలు కట్టుకుంటూ ఉండేవారు, ఆ బట్టలు అందించటం. మరి ఇవన్నీ పనులు చెయ్యాలంటే స్నానం చేసి శుచిగా చెయ్యాలి కదా. కాబట్టి ఉదయాన్నే లేచి, అంటే తల్లి చెప్పినా చెప్పకపోయినా వచ్చారు సేవలు చెయ్యాలి అనేటట్టుగా చిన్న పిల్లవాడు గబగబా స్నానం చేసేసి వాళ్ళకి సేవలు చేస్తుండే. వాళ్ళు పూజ కోసం కూర్చుంటే పీటలు వేసేయటం, వాళ్ళు ఆచమనం చేయటానికి కూర్చుంటే గబగబా నీళ్లు తెచ్చిపెట్టడం, ఇలా అనమాట. తనకు చేతనైనంత సహాయం. వాళ్ళు పువ్వులు అడిగితే పువ్వులు తెచ్చిపెట్టడం. అయితే ఆ తర్వాత వాళ్ళ దగ్గరే కూర్చుని ఉండేవాట. మరి వాళ్ళ పని ఏమిటి? రోజంతా భగవంతుడిని స్మరించుకోవడం, మంచి కథలు చెప్పుకోవడం, వినటం, పాటలు పాడుకోవడం, భజనలు చేసుకోవడం, మళ్ళీ ఆ మాత్రంగా ఏదైనా సేవించటం, మితాహారం, మళ్ళీ పడుకోవటం, లేవటం, ఇదే కదా పని. మరి ఇలా 4 నెలల పాటు ఈ చిన్న పిల్లవాడు వాళ్ళు ఏం పాడుతున్నా,
అన్ని భగవంతుడికి సంబంధించిన పురాణాలు కానీ కథలు కానీ ఇవన్నీ కూడా వింటూ 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 ఈ 4 నెలలు గడిపాడు. అంత చిన్న పిల్లవాడికి కూడా ఏదో తెలియని భక్తి అన్నది ఏర్పడింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సత్సంగము, ఎవరితో ఉంటున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎటువంటి మాటలు వింటున్నాము, వీటి ప్రభావం మన పైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే 4 నెలలు అన్నవి అయిపోయాయి. చాతుర్మాస్య దీక్ష అన్నది ముగిసింది. కాబట్టి ఇప్పుడు ఈ సన్యాసులు ఆ ఇంటి వాళ్ళని ఆశీర్వదించి, అలాగే దాసిని ఆశీర్వదించి, ప్రత్యేకంగా ఈ పిల్లాడిని దగ్గరగా తీసుకుని, ఎందుకంటే వాళ్ళు మహానుభావులు, వాళ్ళ అంతట్లో పరమాత్మను చూస్తూ ఉంటారు. పేదవాడు దగ్గరకు తీసుకోకూడదు, బాగా చదువుకున్నవాడు దగ్గరికి తీసుకోవాలి, పండితుడు అనే భావాలు వాళ్ళకు ఉండవు. కాబట్టి దాసీపుత్రుడైనా ఎప్పుడూ అలా చూడలేదు, పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అందుకే ఈ పిల్లాడిని పిలిచి, నాయనా నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో మాకు సేవలు చేశావు అంటే నీకు ఏమిచ్చినా సరిపోదు, కాకపోతే నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి కదా, నీకు మంచి ఆశీర్వచనం ఇస్తున్నాం. దీంతో పాటు అష్టాక్షరి మహామంత్ర ధ్యానము అన్నది నువ్వు చేసుకోవాలి అంటూ ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని, అంటే పిల్లవాడికి పూజా విధానము అవి ఏమీ తెలియదు, ఈ ధ్యానము ఈ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు అలా పఠించుకుంటూనే ఉండు. ఇందులో కలిగిన ఆనందం ఇంకా ఎందులోనూ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చూశారు, ఆ పిల్లాడు, చిన్న పిల్లలు ఎక్కడ కూర్చుంటారు శ్రద్ధగా, మన ఇంట్లో పూజలు అంటే అంతగా కూర్చోరు కదా, ఆడుకునే పాడుకునే వయసు. కానీ వీళ్ళు ఎంతసేపు పూజలు చేస్తే అంతసేపు అలా కూర్చుని ఉండేవాడు, అంత భక్తి ఉంది. కాబట్టి ఈ మంత్రోపదేశం చేసి ఆశీర్వచనాన్ని ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు పాడుకున్న పాటలు కానీ, వాళ్ళు చెప్పుకున్న కథలు కానీ, భగవన్నామ స్మరణ ఇవి వెంటనే మర్చిపోరుగా. అందుకని వాటినే గుర్తుకు తెచ్చుకుంటూ, వాటినే పాడుకుంటూ అలాగా ఉండిపోయాట ఈ పిల్లాడు. ఒకరోజు తల్లిని, ఇంకా చీకటి పడిపోయింది, ఆ సమయంలో కూడా పాలు పితికి తీసుకుని రమ్మని యజమాని చెప్తాడు పెరట్లోనే. ఆవిడ పాపం వెళుతుంది. ఆ సమయంలో అక్కడ ఒక పెద్ద త్రాచుపాము ఉంది. మరి అప్పట్లో వీధి దీపాలు అవి ఉండేవి కాదుగా, ఆవిడ పాపం చూసుకోలేదు, ఆవిడ కాలు వేసేసింది, దాంతో ఆ పాము కాటేసింది. ఆవిడ అక్కడక్కడికే చనిపోయారు. నారదుడు, అంటే ఆ పిల్లాడు, అప్పటికి నారదుడు కాదు, పూర్వజన్మ వృత్తాంతం మనం చెప్పుకుంటున్నాం. ఈ పిల్లాడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేటప్పటికి పాపం విషం కక్కుకుంటూ ఆవిడ చనిపోతుంది. యజమాని వాళ్ళు కూడా చాలా బాధపడతారు. అయితే ఈ పిల్లాడిని సొంత పిల్లాడిగానే పెంచుకుందామని అనుకుంటారు. కానీ నారదుల వారికి ఎంత వైరాగ్య భావన వచ్చేస్తుందంటే ఆ సమయానికే, అంటే భగవంతుని యొక్క నామము, కథలు, తత్వము తెలుసుకుని స్మరించుకుంటూ ఏ స్థాయికి వచ్చేసాడంటే, చిన్న పిల్లాడైనా తల్లి విడిపోయింది అంటే ఉన్న ఒకే ఒక బంధం, ఆవిడికి తల్లి తప్ప అంటే ఇంకెవరితో లేదుగా. కాబట్టి ఈ బంధం కూడా తెగిపోయింది. అంటే ఇక నాకు ఏ బంధాలు లేవు, ఉన్న బంధం పరమాత్మతో, నేను ఒక్కడనే ఉండిపోతాను పరమాత్మని స్మరించుకుంటూ, నాకు ఇంకా ఎవ్వరూ వద్దు అని ఆ యజమానికి చెప్పి, లేదు నేను ఇక్కడ ఉండను, నేను ఇంకా వెళ్ళిపోతాను తపస్సు చేసుకోవడానికని వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా బయటకు వచ్చేస్తాట. ఆ సమయంలో బాధపడిపోవడము, నా జీవితం ఏమిటి ఇలా అయిపోయింది అని అనుకోలేదు, నాకు ఇప్పుడు సాధన చేయటానికి ఒక అవకాశం దొరికింది అనుకున్నట్ట. అంత వైరాగ్య భావన అన్నది వచ్చింది. బట్టి అలా అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ వింటూ ఉంటాడుగా, అడవిలోకి వెళ్ళిపోయి ఒక స్థలంలో కూర్చుని పూజ చేసుకోవాలి అని అనుకున్నాడు. తిరుగుతున్నాడు, ఈలోపు అక్కడ క్రూర మృగాలు తిరుగుతున్నాయట, పులులు కానీ సింహాలు కానీ. అయితే మనందరికీ, మనం ఎంత భగవంతుడి గురించి మాట్లాడినా స్మరించుకున్నా అలాంటి భయంకరమైనవి చూస్తే మనకు భయం కలుగుతుంది. కానీ ఈ పిల్లాడికి మాత్రం భయం కలగలేదు. ఎందుకు అంటే తాను నేర్చుకున్నా, చెప్పుకున్నా, లేకపోతే విన్నా ఆ భగవంతుని యొక్క తత్వం ఏంటి నేర్చుకున్నాడు. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నది శ్రీ మహావిష్ణువు తత్వం. అందుకే పులిని చూసినా, సింహాన్ని చూసినా ఏమవుతుంది, ఇది కూడా శ్రీమన్నారాయణుడే కదా, మహా అయితే పులి తినేస్తే శ్రీమన్నారాయణుడే కదా అని అనుకుంటున్నట్ట. కాబట్టి భయం లేదు. ఇంకొక పదార్థం శ్రీమన్నారాయణుడు కాకపోతే భయపడాలి, అంతటా ఉన్నాడు అని విన్నాను కదా, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు కదా సన్యాసులు, అంతటా ఉన్నాడు అంటే
పులి రూపంలో ఉన్నాడు, పులి పక్కన ఉన్నాడు, ఇక్కడ నా పక్కన ఉన్నాడు, మరి శ్రీహరి ఉంటే నాకెందుకు భయం అని అనుకున్నట్ట. ఆ నమ్మకం అతన్ని కాపాడింది. చుట్టూ ఎన్ని క్రూర మృగాలు ఉన్న ఆ పిల్లాడిని ఏమీ చేయలేదు. తిరుగుతూ తిరుగుతూ బాగా దాహం వేస్తే ఒక నది దగ్గరికి వచ్చి అక్కడ నీళ్లు తాగిన తర్వాత ఇక్కడ కూర్చుని నేను తపస్సు చేసుకుంటానని అనుకున్నాడు. ఇక కూర్చుని విపరీతంగా తనకి తెలిసిన అష్టాక్షరి మంత్ర పఠనం అన్నది చేయటం మొదలుపెట్టాడు. ఎంత అద్భుతంగా అంటే చేస్తూనే ఉన్నాడు. స్వామివారు అప్పుడు ఒక్కసారి ఒక మెరుపులా అలా కనిపించి అలా వెళ్ళిపోయారట. ఒక మెరుపు మెరిసింది కదా అని చూసేలోపు వెళ్ళిపోతుంది కదా, అలా అనమాట. అప్పుడు ఆకాశవాణి ఒక ధ్వని వినిపించింది. స్వామి చెప్తున్నారు, నాయన ఈ జన్మలో నువ్వు చక్కని సాంగత్యం చేశావు, చాలా మంచి విషయాలు విన్నావు, దాన్నే మననం చేసుకుంటున్నావు, కాబట్టి ఇప్పటికీ ఇంతే, నేను నీకు దర్శనం ఇస్తాను, అయిపోయింది. నువ్వు పెద్దవాడివయ్యి ఇంకా నీ దగ్గర నువ్వు సాధించిన విద్య ఏదైతే ఉందో, లేకపోతే నీకు సంబంధించి నువ్వు ఏ తత్వాన్ని అయితే పట్టుకోగలిగావో అంతటా పరమాత్మ ఉన్నాడని, లేకపోతే భగవంతునికి సంబంధించిన పాటలు కానీ కథలు కానీ ఈ తత్వ ప్రచారణను చేస్తూనే ఉంటావు. అయితే మనిషిగా పుట్టాడుగా, అందుకే అందరం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా జన్మ అన్నది ఉంటుంది కదా, అది నేను నిర్ణయం చేస్తాను. నువ్వు ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను నిన్ను భద్రంగా దాచుతాను. తర్వాత ఈ కల్పము అన్నది అంతమైపోయిన తర్వాత బ్రహ్మగారి దగ్గరికి నిన్ను నేను మానసపుత్రుడిగా పంపిస్తాను. అంతేకాదు నీకు మహతి అనే వీణను నేను ఇస్తాను. ఎంత చక్కగా అద్భుతంగా ఇప్పుడు నువ్వు హరినామస్మరణ చేస్తున్నావో అప్పుడు మహతి అనే ఆ వీణని పట్టును కూడా నువ్వు హరినామస్మరణ చేస్తావు. ఇవన్నీ ఇప్పుడే చెప్తున్నారనమాట శ్రీమన్నారాయణుడు ఒక ధ్వని రూపంలో చెప్పి ఆయన మాయమైపోయాట. సరే, చాలా సంతోషం అని చెప్పి ఈ పిల్లాడు పెద్దయిన తర్వాత కూడా అలాగా దేశ సంచారం చేస్తూ భగవంతునికి సంబంధించిన కథలు చెప్పుకుంటూ పాడుకుంటూ హరినామస్మరణ చేసుకుంటూ చివరికి శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత శ్రీహరి చెప్పినట్టు ఆ జీవుణ్ణి జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నారట శ్రీహరి. ఈ కల్పం అంతమైపోవటం, ఎన్నో కల్పాలు వస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం కదా, అలాగా శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించటం, బ్రహ్మదేవుడు ఉద్భవించిన తర్వాత ఆయన ఎంతోమంది ప్రజాపతుల్ని సృష్టిస్తాడు కదా, ఈ రకంగా మానసపుత్రుడు అనేట్టుగా నారదుడు కూడా బ్రహ్మకుమారుడిగా ఆయన్ని శ్రీ మహావిష్ణువు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా నారదుడికి మహతి అనే వీణను కూడా ఇచ్చి, ఇక నీ ఇష్టం, నీకు అన్ని లోకాలు నువ్వు తిరగవచ్చు, ఎప్పుడైనా నన్ను దర్శించుకోవచ్చు అంటే అప్పుడు ఆ జన్మలో ఏర్పడిన భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి అన్నది ఇప్పుడు ఇంత చక్కగా రూపుదాల్చి నారద మహర్షిగా ఆ పిల్లాడు మారాడు అని నారదుడే స్వయంగా తన గురించి వేదవ్యాసుల వారితో చెప్తున్నారు. అయితే మనమేం నేర్చుకోవాలి? సత్సంగము అన్నది మన స్థాయిని పూర్తిగా పెంచిస్తుంది. అందుకే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఉంటున్నాము, ఎవరితో సమయం గడుపుతున్నాము, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకున్న సమయాన్ని ఎక్కువగా భగవత్ సంబంధమైన వాళ్లతో, అంటే భగవంతుడు అంటే మన చదువులు ఉద్యోగాలు మానేసి ఎప్పుడూ హరినామస్మరణ చేసుకోవాలా కాదు, భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ చదువు చదువుకుంటున్నా, వంట చేసుకుంటున్నా పరమాత్మను స్మరించుకోగలిగిన ఆ అదృష్టం కలుగుతుంది. పరమాత్మను చూడటం అంటే ప్రతి పదార్థంలో పరమాత్మని చూసినట్లయితే భావనలు మారుతాయి, మంచి ఆలోచనలు కలుగుతాయి, మంచి మార్గంలోకి మనం వెళతాం, మనం ఆదర్శంగా నిలిచిపోతాం. కాబట్టి ఇవన్నీ భగవంతుడు నేర్పించిన పాఠాలే. అందుకే నారదుడు ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం సత్సంగం, వాళ్ళు చెప్పిన మంచి మాటలను ఆచరించటం. మనం కూడా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎన్నో మాటలు వింటూ ఉంటాం, కానీ బహుశా ఆచరణలో పెట్టలేం కదా. కాకపోతే ఇలా ఆచరణలో పెట్టగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి అన్నది నారదుల వారు చెప్పారన్నమాట. ఆ నారద మహర్షిని మరొక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటూ నమస్తే.